మనం ఈరోజు పాలపూర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన శ్రీధర్ గౌడ్ గారితో ఉన్నాము. ఈ రోజు వారు నామినేషన్ వేసిన అనంతరం ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ప్రచారంలో ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు, వీరు గెలిచిన తర్వాత మరి గ్రామంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు, మరి ప్రజలలో వీరికి ఉన్న స్పందన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ గౌడ్ గారు. జనంలో ఏ విధంగా తీసుకెళ్తున్నారు, జనం ఏ విధంగా వీరిని ఆస్వాదిస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. నా పేరు మిద్దెల శ్రీధర్. నేను టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నేను సాలాపూర్ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, చదువుకున్న వ్యక్తినని, గ్రామ సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తినని మీ అందరి ముంగదికి వస్తున్నాను. మన ఊర్లో మేజర్గా ఉన్న సమస్యలు ఏంటంటే సబ్స్టేషన్, కరెంటు సమస్య బాగున్నందున సబ్స్టేషన్ కోసం జాగాను ఏర్పాటు చేసి గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకువెళ్ళి సబ్స్టేషన్ ఏర్పాటు కోసము సాల్వాపూర్ నుంచి నాగపూర్ వెళ్లే రోడ్డు సంవత్సరం అవుతున్నా కంకర వేసి అసంపూర్తిగా ఉన్నది. ఆ రోడ్డు కంప్లీట్ కోసం మాట్లాడినా. గతంలోనే నేను ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోతే అసెంబ్లీలో 0 అవర్లో మన సాల్వాపూర్ గురించి 1 నిమిషం టైం వస్తే సాల్వాపూర్ గురించి మాట్లాడిండు, ఆ రోడ్డు గురించి. ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమున్నా డ్రైనేజీ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, ప్రతి ఒక్క దానిలో నేను చదువుకున్న వ్యక్తిని, యువకుడిని కాబట్టి మీ ముందుకు వస్తున్నా. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పేరు మిద్దెల శ్రీధర్. నేను టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నేను సాలాపూర్ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, చదువుకున్న వ్యక్తినని, గ్రామ సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తినని మీ అందరి ముంగదికి వస్తున్నాను. మన ఊర్లో మేజర్గా ఉన్న సమస్యలు ఏంటంటే సబ్స్టేషన్, కరెంటు సమస్య బాగున్నందున సబ్స్టేషన్ కోసం జాగాను ఏర్పాటు చేసి గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకువెళ్ళి సబ్స్టేషన్ ఏర్పాటు కోసము సాల్వాపూర్ నుంచి నాగపూర్ వెళ్లే రోడ్డు సంవత్సరం అవుతున్నా కంకర వేసి అసంపూర్తిగా ఉన్నది. ఆ రోడ్డు కంప్లీట్ కోసం మాట్లాడినా. గతంలోనే నేను ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోతే అసెంబ్లీలో 0 అవర్లో మన సాల్వాపూర్ గురించి 1 నిమిషం టైం వస్తే సాల్వాపూర్ గురించి మాట్లాడిండు, ఆ రోడ్డు గురించి. ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమున్నా డ్రైనేజీ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, ప్రతి ఒక్క దానిలో నేను చదువుకున్న వ్యక్తిని, యువకుడిని కాబట్టి మీ ముందుకు వస్తున్నా. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.